తమ్ముడు లోకేష్ చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన? మాకు అవకాశం ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వంలో మేము ఉన్నాం, మేము తీసుకొని వస్తాం డబ్బులు కేంద్రం నుంచి, హైదరాబాద్ను డెవలప్ చేస్తామని చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా తమ్ముడిని, మొన్ననే అమరావతి కొత్త పట్టణం శంకుస్థాపనకి కేసీఆర్ గారిని పిలిచినారు, నరేంద్ర మోడీ గారిని కూడా పిలిచినారు. కేసీఆర్ గారు పోయి శుభాకాంక్షలు చెప్పినారు. నరేంద్ర మోడీ గారు పోయి ఏమిచ్చినాడు? అమరావతికి తట్టెడు మట్టి లొట్టెడు నీళ్ళు ఇచ్చి వచ్చినాడు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్ట్నర్గా ఉన్నారు, కేంద్రంలో ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నారు. సొంత రాష్ట్రానికే ఒక పైసా తెచ్చుకోలేకపోయాడు ఆయన. ఆయన పక్క రాష్ట్రం తెలంగాణలో వచ్చి హైదరాబాద్కు ఏదో కేంద్రం నుంచి డబ్బులు తీసుకొని వచ్చి డెవలప్ చెప్తా ఉన్నాడు. తమ్ముడు, ముందైతే అమరావతికి డబ్బులు తెచ్చుకోండి, కేంద్రం నుండి అమరావతిని బాగా కట్టుకోండి. హైదరాబాద్ సంగతి చూసుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కేసీఆర్ గారు ఉన్నారు, మేము చూసుకుంటాం, మీకేం ఆందోళన లేదు. చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటాం, మిమ్మల్ని కూడా చూసుకుంటాం, మిమ్మల్ని కూడా భద్రంగా స్టేట్ గెస్ట్ లాగా ఇక్కడ చక్కగా మీరు ఉన్నారు, ఉండండి. అంతేగాని హైదరాబాద్కు మేమేదో తెస్తామంటే నమ్మడానికి ఎవరు ఇక్కడ లేరు. అమరావతికే ఏమీ తెచ్చుకోలేకపోయినారు. తెలంగాణలో సామెత ఉంది, కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాను బయలుదేరినాడు అంటే వెనకాడికి. ఎప్పుడు మీకు సొంత నగరానికి ఏమీ తెచ్చుకోలేకపోయినారు. ఈరోజు వచ్చి హైదరాబాద్ రేపు మేము డెవలప్ చేస్తాం, పొడి చేస్తామంటే దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నా. కేటీఆర్ గారు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో స్టేట్మెంట్ ఇచ్చారు. నేను హైదరాబాద్ లో గెస్ట్ అంటాను, స్టేట్ గెస్ట్. హైదరాబాద్ కేటీఆర్ గారికి వదిలేయాలంటాను నేను. అయ్యా నీ అబ్బ జాగ్రత్త, హైదరాబాద్ 32 సంవత్సరాలుగా పుట్టి పెరిగిన హైదరాబాద్ కి నేను మీలాగా వేరే జిల్లాకి వెళ్ళి చదువుకోదా. హైదరాబాద్ లో భారతీ విద్యా భవన్ లో చదువుకున్న నేను మీకన్నా ఎక్కువ అర్హత హైదరాబాద్ మీద ఉంది నాకు. నేను మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే. మొన్నటి వరకు ఏమన్నారు వాళ్ళు? బాగో జాగో అన్నారు, అనలేదా? అన్నారు. తర్వాత స్వరం మార్చి ఏమన్నారు? మిమ్మల్ని అందరూ జాగ్రత్తగా చూస్తామన్నారు. నిన్న స్వయంగా హోంమంత్రి గారు ఆంధ్ర దొరలు మాట్లాడారు. ఈరోజు కేటీఆర్ గారు స్టేట్ గెస్ట్ అంటున్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, వీళ్ళ మాయ మాటలు మళ్ళీ నమ్మితే మనకి హైదరాబాద్ లో ఎటువంటి అభివృద్ధి జరిగే ప్రసక్తే లేదు.